హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ సంక్రాంతి స్పెషల్గా ఈ తీరులో బూందీ లడ్డు చేసుకున్నారంటే చాలా సూపర్గా వస్తుందండి. ఈ బూందీ లడ్డు పక్కా కొలతలతో చెప్తానండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా శనగపిండి 2 కప్పులు తీసుకోవాలండి. ఈ హోమ్మేడ్ శనగపిండి అండి. చక్కగా 1 డే వరకు శనగపప్పును ఎండలో ఆరబెట్టేసుకొని మిల్లు పట్టించేసుకున్నామంటే ఆ శనగపిండిని బూందీ లడ్డూకు వాడుకుంటే చాలా రుచిగా వస్తుందండి. లడ్డు అనేది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇప్పుడు 2 కప్పుల శనగపిండిని చక్కగా జల్లించేసుకోవాలండి. ఉండలు ఏమన్నా ఉంటే నిలిచిపోతుందండి. చక్కగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించేసుకొని పిండిని కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. చిటికెడైతే సరిపోతుందండి, మరి ఎక్కువగా యాడ్ చేయకండి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. వంట సోడా 1 చిటికెడు యాడ్ చేసుకోండి. చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ మొత్తం యాడ్ చేసేసి కలిపామంటే పిండి అనేది బాగా లూజు వచ్చేస్తుందండి. కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా పిండి కలిపేటప్పుడు ఉండలు అనేది అస్సలు లేకుండా చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పిండి అనేది చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి. ఈ కిస్మిస్ అనేది కానీ లేదా జీడిపప్పు కానీ మనకి కొలతేమీ లేదండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి బూందీ లడ్డు తినేటప్పుడు. చక్కగా దోరగా వేపేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని ఇలా చక్కగా దోరగా వేపి పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ బూందీ వేపుకోవటానికి మనకి పాత్ర అనేది కాస్త వెడల్పుగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఇలా చిల్లులో గరిటె తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని యాడ్ చేసుకున్నామంటే పూసగా కొద్దిగా పడుతుందండి. మనం స్ప్రెడ్ చేయని అవసరం లేదండి. కాస్త గరిటె అనేది కదుపుతూ ఉన్నామంటే మనకి ఇలా పూస పడుతూ ఉంటుందండి. బూందీ అనేది చక్కగా పడుతుందండి. ఇప్పుడు ఈ బూందీని ఎక్కువగా క్రిస్పీగా వేపేసుకోకండి. కాస్త లైట్గా వేగితే సరిపోతుందండి. బూందీకి కరెక్ట్గా ఉంటుంది. బూందీ వేపేటప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. చక్కగా బూందీ లోపల వరకు కుక్ అవుతుందండి. మరీ క్రిస్పీగా అస్సలు వేపకండి. చూసుకుంటూ చక్కగా వేపుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బూందీ వేపుకునేటప్పుడు క్రిస్పీగా వేపకండి. కాస్త వేగితే సరిపోతుందండి. చక్కగా ఇప్పుడు తీసేసుకోవచ్చు. చాలామంది బూందీ లడ్డు ప్రిపేర్ చేయాలంటే భయపడుతుంటారండి. ఏమీ లేదండి, చక్కగా ఓసారి ప్రిపేర్ చేశారంటే మీరు ఎన్ని బూందీ లడ్డూలైనా మీరే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి, మొత్తం బూందీని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా బూందీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మనం ఇలా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవటం వల్ల మనం లడ్డు చుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి బూందీ లడ్డు అనేది. చూడండి, ఇలా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బూందీలో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరో పాత్ర పెట్టుకొని 2 కప్పుల షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్ అనేది తీపి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొలతతో చేసుకున్నారంటే మీకు బూందీ లడ్డు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 కప్పులు షుగర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ ఉన్నామంటే ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనకి డస్ట్ ఏమన్నా ఉంది అనుకుంటే వడకట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ బూందీ లడ్డు చేసుకోవటం చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ మీరే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంత చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బూందీ లడ్డు చేసుకోవటం చాలా ఈజీ అండి. చూడండి, మనకి లడ్డు చుట్టుకోవటానికి పాకం అనేది కాస్త చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి. లేత తీగ పాకం అంటారండి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి కరెక్ట్గా మనకి పాకం అనేది ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ బూందీ లడ్డు మంచి రుచి రావాలంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం నలిపి యాడ్ చేసుకోండి. బూందీ లడ్డు భలే రుచిగా ఉంటుందండి. సువాసన పక్క వీధి వరకు వస్తుందండి ఈ బూందీ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు.
ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే బాగా సిమ్ములో పెట్టేసుకోండి. ఈ విధంగా పాకంలో బూందీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఫ్లేమ్ అయితే బాగా సిమ్ములో పెట్టేసుకోండి. ఇలా సిమ్ములో పెట్టేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం ఈ బూందీ లడ్డు ప్రిపేర్ చేసేవాళ్ళు తక్కువ పిండితో ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే అప్పుడు ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ కట్టేసుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి బూందీని. ఇప్పుడు ఆ బూందీ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి లడ్డు అనేది చుట్టుకోవటానికి అనువుగా భలే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బూందీ పౌడర్ చేసి యాడ్ చేసుకోవటం వల్ల 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారబెట్టుకోవాలండి. అప్పుడే మనకి బూందీ లడ్డు చుట్టుకోవటానికి బాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారబెట్టుకోండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి లడ్డు చుట్టుకోవటానికి. మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతో కాస్త ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో లడ్డూని చుట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని అదే ప్రాసెస్లో లడ్డు చుట్టేసుకున్నామంటే ఎంతో రుచికరమైన బూందీ లడ్డు రెడీ అండి. చూడండి, ఈ బూందీ లడ్డూలో నేను కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. న్యాచురల్గా ఇంట్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ సంక్రాంతికి చాలా స్పెషల్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. లడ్డు చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సంక్రాంతికి ఈ బూందీ లడ్డు మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంటిలో పాదే ఎంజాయ్ చేసేయండి. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ చాలా క్విక్గా అయిపోయే విధంగా పక్కా కొలతలతో చెప్తున్నానండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.